ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కాన్వర్జేషన్ యార్. అది ప్యూర్ వర్క్ అంతే. ఇప్పుడు కుక్క మురుగుతుంది, గొప్పగా మురుగుతుందా మామూలుగా మురుగుతుందా? మనిషికి ఇష్టాలు ఉన్నాయి. ఒకవేళ ప్రకృతికి కూడా ఇష్టాలు ఉన్నవి అనుకో, నువ్వు నిమిషం బతకలేవు. అయిపోయింది. మానవ జాతి సర్వనాశనం, నాశనం అయిపోతుంది. మన జీవితం ఇంత బాగా నడవడానికి కారణం మనం అనుభవించే దేనికి మనస్సు లేని కారణం. ఎక్కడ రియాక్షన్ లేదో డెత్ ఆఫ్ ద మైండ్ టు ద అదర్ పర్సన్. జో హై వో హై బహుత్ అచ్చా హై. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి, అంటే మీరు చెప్పారు నాకు బాగా అర్థమైంది. మధ్యలో ఒక దగ్గర డౌట్ వచ్చింది. బోర్ అనిపించినా కర్మ చెయ్యి, అంతా మెచ్చుకున్నా కర్మ చెయ్యి, ఎవరికి నచ్చకున్నా కర్మ చెయ్యి, అన్ని కాలాల్లోనూ లాభ నష్టాలకు అతీతంగా, శ్వాసానుసంధానంగా, జీవన పర్యంతము, ఇష్టాలకు అతీతంగా, కానీ మెకానికల్ గా మాత్రం చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మెకానికల్ కదా మిగిలింది ఏమన్నది? ఇంకా ఇష్టాంగులు లేకపోయిన తర్వాత అది ఇనిషియల్ గా అట్లా అనిపిస్తుంది. అందుకే నేను దాన్ని అంటే స్ట్రెస్ చేసి మరీ చెప్పవలసి వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్ ఇట్లా చేస్తారు. జాబ్ ఎవరికి ఇష్టం ఉంటుంది బా? పొద్దునే బస్సులో పోయి ఆఫీస్ ప్రతిరోజు శల్య పరీక్ష చేయించుకొని ప్రతిరోజు తమ్నేల్ ఒకసారి నీదని తెలిసి నాకు ఎన్నిసార్లు పెడతావు, అయినా సరే నేను నమ్మడు వాడు. ఎవ్రీడే గుడ్ మార్నింగ్ అనాలి, తర్వాత అప్రైజల్ ఉంటుంది, నేను ఎప్పుడు నమ్మడు, అయినా సరే చేస్తున్నావు ఇష్టాలకు అతీతంగానే. ఎవరికి ఇష్టం ఉంటుంది 8 hours ఒకటి పని చేసిన బోర్ వస్తుంది ఖచ్చితంగా. ఆ బోర్ రాకుండా నీకు ఒక గేమ్ ఏరియా పెడతాడు, నీకు ఒక మోటివేషన్ స్పీకర్ తీసుకొస్తాడు. ఎందుకంటే యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. బోర్ వస్తే వెళ్ళిపోవాలి నువ్వు. అట్లా నిజంగా బోర్ వచ్చి సీఈఓ వెళ్ళిపోయాడు అనుకో, లేదా ఫౌండర్ వెళ్ళిపోతే కంపెనీ మూతపడుతుంది. అందుకని బోర్ వచ్చింది అట్లే పడుంటున్నారు. సో మెచ్చుకున్నా చేస్తారు, ఎవరికి నచ్చకపోయినా చేస్తారు. అన్ని కాలాల్లోనూ లాభ నష్టాలకు అతీతంగా, జీవన పర్యంతము అన్ని చేస్తున్నావు. కానీ మెకానికల్గా చేయకని ఒకటి మీరు స్పెసిఫిక్గా చెప్పారు. అంటే మెకానికల్ ఎందుకంటే నువ్వు దాన్ని అస్సలు అంగీకరిస్తలేవు అంతర్గతంగా, కానీ నీకు అనివార్యం కాబట్టి చేస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పిన మెకానికల్గా కాకుండా అంటే అసలు ఎవ్వరి ఒత్తిడి లేదు, ఎవరి బలవంతము లేదు, అనివార్యం కూడా కాదు. అది నీ యొక్క సహజత్వంలో నుంచి పలుకుతుంది అట్లా. యు ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ అంతే. అంటే ఎందుకు చేస్తున్నప్పుడు దీంట్లో ఏ కారణం లేనప్పుడు ఎందుకు అని ఉండదు. కుక్క ఎందుకు మరుగుతుంది అంటే ఏం చెప్తావు? దేర్ ఈస్ నో వై ఆర్ హౌ ఇన్ ద ఎగ్జిస్టెన్స్లో బ్లాజమింగ్ ఉందంతే, క్వశ్చనింగ్ లేదు. ఇప్పుడు ఫ్లవర్ ఎందుకు విరబూస్తుంది, విరబూసిన తర్వాత ఎందుకు దానికి సువాసన వస్తుంది? ఇప్పుడు ఎంతసేపు కుక్క వచ్చి వండుకొని పోయి ఎందుకు వండుకుంది? నేను రాత్రి అన్నం పెడతానే, పూర్తి వర్తమానపు చేస్తారు. ఎందుకు అనేది లేనే లేదు నేచర్లో. ఎందుకు అన్న ప్రశ్న నుంచి ఇన్ని ఉపనిషత్తులు ఫిలాసఫీలు పుట్టినాయి. ఎందుకు లేకపోతే 2 నిమిషాల జీవితం అర్థమవుతుంది. నీకు సహజంగా చేసి ఎందుకు అడుగుతున్నా అంటే ఇవన్నీ లేనప్పుడు ఇవన్నీ లేవు అట్లా అని మెకానికల్ చేయకు అన్నారు. మరి మెకానికల్ కానప్పుడు ఇంకా అంటే ఇప్పుడు ఏముంటది మనకి ఈ అన్నిట్లో టైం అనే ఒక ఫినామినా అనేది ఒక ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇఫ్ యు రియల్లీ సీ. ఓకే, బోర్కి టైం సంబంధం ఉంది, ఇష్టాలకి టైంకి సంబంధం ఉంది, మెచ్చుకుంటున్న తిడుతున్న టైంకి సంబంధం ఉంది, అట్లనే లాభ నష్టాలకి టైంకి సంబంధం ఉంది. అట్స్ అంత టైం బౌండెడ్. మెకానికాలిటీ పోయిన మరుక్షణం టైం డిసెపరేట్ అయిపోయినట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాం, ఇదే ఇంటర్వ్యూ మెకానికల్గా చేయబడుతుంది. టైం ఎంత అయిందమ్మా, ఎంతసేపు చేయాలి? 5 నిమిషాలు అయిపోతుంది. ఓకే, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కాన్వర్జేషన్ యార్. యూ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఇట్. మెకానికల్ వెరీ చేస్తున్నావు, ఇష్టాలకు అతీతంగా చేస్తున్నావు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆర్గానిక్ అనుకో, నేను చెప్పింది అసలు నీకు సమయమే తెలియలే, మాట్లాడుతున్నాను. ఇది కూడా ఇష్టాలకు అతీతమే, కానీ మెకానికల్ అది నీ సహజత్వం. ఇప్పుడు ఫ్లవర్ విరబూస్తుంది ఇష్టమై కాదు, ఇష్టం లేక కాదు. అదే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ ఇంటర్వ్యూ అనేది మెకానికల్, ఎందుకంటే ఆ టైంలో అయిపోవాలి కాబట్టి. ఇప్పుడు మనం మాట్లాడేది మెకానికల్ కాదు, ఎందుకంటే మనకి కొన్ని యూట్యూబ్ టాక్స్ ఉంటే ఎవరికైనా వస్తే అది అందులో ఏం మాట్లాడినా పక్కన పెడితే ఫస్ట్ ద వెరీ లుక్ వాడికి పిచ్చి ఎక్కుతాడు. చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, కింద కామెంట్స్ కూడా పెట్టున్నాడు. నేను నా జీవితంలో ఇట్లాంటి వీడియో చూడలే. నేను బాలాస్తో మాట్లాడిన కొన్ని టాక్స్ ఉంటాయి పార్క్లో, మలక్పేటలో, ఎక్కడో కెమెరా చెట్టు కానిచ్చి ఉంటుంది, పట్టుకునేవాడు ఎవరు లేడు, ఏదో మాట్లాడుతుంటాం, మెల్లగా చీకటి అవుతుంది, ఇద్దరం చీకట్లో కలిసిపోతాం, శబ్దం వినిపిస్తుంటుంది. మధ్య నేను కూడా చూసిన కరెంట్ పోతుంది ఇంట్లో, అంతే చీకట్లో కూడా అట్లనే. అంటే ఏ జో హై ఓ హై బహుత్ అచ్చా హై. నిర్ణయం ఏది లేదు, సహజత్వం అంటే అదే. అంటే ఏ రకమైన కంపల్షన్ లేదు, కండిషనాలిటీ నుంచి పూర్తి బయటపడి యు ఆర్ జస్ట్ రెస్పాండింగ్.
ప్రొటెక్ట్ యువర్ లైఫ్ ఎనర్జీ. రెండోది అది ప్యూర్ వర్క్ అంతే. ఇప్పుడు కుక్క మురుగుతుంది, గొప్పగా మురుగుతుందా మామూలుగా మురుగుతుందా? మురుగుతుంది అంతే, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. పని కూడా అట్లా చేయాలంట. అట్లనే చేయాలి. ఇక్కడ అన్నిట్లో పైన పోలికలు ఉన్నాయి, ఒపీనియన్లు ఉన్నాయి, జడ్జిమెంట్స్ ఉన్నాయి. బికాజ్ మెకానికల్ కాబట్టి సమ్వన్ ఎల్స్ డిక్టేటింగ్. అట్లా కాకుండా ఆర్గానిక్ అంటే దేర్ ఇస్ నోబడి టు డిక్టేట్. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఎక్కడో అడవిలో ఒంటరిగా ఉన్నా నువ్వు యోగా చేస్తున్నావు అనుకో, 100% అది ఎవరినో తృప్తిపరచడానికి అయితే కాదు. యూ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఈస్ యువర్ నేచర్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, ఎక్కడ చెట్టు కనిపించిందా ఆ చెట్టు సమక్షంలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు పాట పాడుతుంది. షీ లివ్స్ ఇన్ బెంగళూరు. బ్యూటిఫుల్ సింగర్, హిందుస్థానీ అండ్ బోత్ కర్ణాటక క్లాసికల్. షీ సింగ్స్ ఆర్ బింపలాస్ ఆర్ ఆల్ రాగాస్. ఇంకొకటి, ఎక్కడో ట్రాఫిక్లో ఉన్న ఆఫీస్లో కూడా అక్కడికి వెళ్ళి ఏదో పాడదు, హమ్ చేసుకుంటూ ఉంటుంది. ఎవ్వరు లేరు, మెచ్చుకునేవాళ్ళు లేడు, తిట్టేవాళ్ళు లేడు, ఆమె మెచ్చుకోవడం కోసం చేస్తలేదు. ఒక ఆర్డినరీ గృహిణి, ఆమెకున్న స్కిల్కి ఆమె అనుకుంటే ఏమైనా చేయొచ్చు. షీ జస్ట్ లవ్స్ టు సింగ్. అంతటితో ఎండ్ అయిపోయింది స్టోరీ. ఫ్లవర్ విరబూసింది, ఎండ్ అయిపోయింది స్టోరీ. దానికి ఎవరి అప్రిసియేషన్ అక్కర్లేదబ్బా, అంత లిబరేషన్ ఉంది అది. ఓకే. సో ఎవరు అప్రిసియేషన్ చేసినా చేయకుండా దీని అర్థం తెలుసు. అసలు అప్రిసియేషన్ చేస్తూ లేడు, అది నేను తిట్టడం లేడు, అసలు నీ మైండ్లో ఎవరు లేడు. అది ఇవన్నీ అనిపించినా కూడా ఆ పని చెయ్యి, కాకపోతే మెకానికల్గా చేయకు అనేది నాకు ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ తో అర్థమైంది. ఇంటర్వ్యూకి మనకి లిమిటేషన్స్ ఉంటాయి, లేదా జాబ్కి కూడా లిమిటేషన్ ఉంటుంది. కంపల్సరీ నీకు నచ్చినా నచ్చకపోయినా. ఆ వీడియో పోస్ట్ అయిన తర్వాత ఎవరికి తెలియదు వెదర్ ఇట్ ఇస్ మెకానికల్ ఇంటర్వ్యూ ఆర్ ఆర్గానిక్ ఇంటర్వ్యూ. ఓన్లీ మన ఇద్దరికి తెలుస్తుంది. మన ఇద్దరం కూడా అనుకుంటే ఇద్దరం మెకానికల్, లేదా ఒకడు మెకానికల్ ఒకడు ఆర్గానిక్, లేదా ఇద్దరు ఆర్గానిక్. ఇద్దరు ఆర్గానిక్ అయిందా నో టైం. అందులో ఒక్కడు మెకానికల్ ఉన్నా వాడు ముగించాలని చూస్తాడు తప్ప వాడికి ఏ ఇంట్రెస్ట్ లేదు నువ్వు చెప్పేది వినడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను చిన్న దీనికి ఒక రైడర్. మనిషికి ఇష్టాయిష్టాలు ఉన్నాయి. ఒకవేళ ప్రకృతికి కూడా ఇష్టాయిష్టాలు ఉన్నవి అనుకో, నువ్వు నిమిషం బతకలేవిడ. ఇష్టాయిష్టాలు అంటే నథింగ్ బట్ మైండే కదా, సెట్ ఆఫ్ ఐడియాసే. ఇట్లా ఉంటే ఇష్టము, ఇట్లా లేకపోతే ఇష్టం లేదు. అమ్మాయికి పొడుగు జడ ఉంటే ఇష్టము, బాబ్డీ హెయిర్ ఉంటే ఇష్టం లేదు. ఇదంతా ఇష్టాయిష్టాలు అంటే నీ ఛాయిస్ నుంచే వచ్చింది. కృష్ణమూర్తి చెప్పి సచ్చింది. ఇష్టాయిష్టాలకు అతీతం పరమ సత్యం ఉపదేశసారం యొక్క మొదటి వాక్యం. నేను ఉపదేశసారం యొక్క టైటిల్ ఇట్లా పెట్టిన, రమణ మహర్షి అనుభవానుభూతి రాల్చిన విభూతి అది. అంటే అనుభవం నుంచి ఇట్లా విభూతి రాలిస్తే ఉపదేశసారం అయిందని రాసిన. అంటే నువ్వు ఎక్కువ చెప్పనీకి ఏమి లేదు. ఈ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్, లాట్ ఆఫ్ అబ్జర్వేషన్, లాట్ ఆఫ్ లిటరేచరు, లేకపోతే ఎక్స్పర్ట్ అడ్వైజు, మెంటార్స్, గైడ్స్ అండ్ ఆల్ దట్. హ్యాపీగా ఉంటానికి అవన్నీ ఎందుకు? అదే ఎవరిని పట్టించుకోకపోతే మిగిలింది హ్యాపీనెస్. ఇప్పుడు నేను ఈ భాష వినకు, శబ్దాన్ని విన, ఆ ప్రశ్న అడిగినా ఈ ప్రశ్న అడిగినా, లేకపోతే కాంత్రిస ఛానల్ ఉన్న ఇప్పటికీ ఎన్ని వందల వీడియోలు అవన్నీ అయినా ఓవరాల్ నేను వచ్చి మాట్లాడిన ప్రతిసారి టార్గెట్ ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటంటే ప్రశాంతత కోల్పోవద్దు. దానికి తగ్గట్టుగా మీకు అంటే ఇప్పుడు ఎవరన్నా అడుగు, నీకు ₹1,00,00,000 ఇస్తాను, అన్ని ఇస్తాను, ప్రశాంతత లేకపోతే, నిద్ర లేకపోతే, నీకు ఆకలి లేకపోతే అవన్నీ ఓకేనా అని అడిగి చూడు. ప్రపంచంలో ఎవ్వడు ఒప్పుకూడదని. ఎవ్రీవన్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్. ఎవ్రీవన్ వాంట్స్. మన టార్గెట్ కూడా మన వీడియోలో కూడా ఎక్కడ పోయినా కూడా ప్రశాంతత కోల్పోకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, హాయిగా ఉండకుండా ఎట్లా కూర్చుంటా? ఇప్పుడు నువ్వు చార్టెడ్ ప్లేన్ కొన్నావు ఎన్నో కోట్లు పెట్టి, అందులో కుర్చీలో చిన్న ముళ్ళు ఉందనుకో, చార్టెడ్ ప్లేన్ వేస్ట్ అన్నట్టే. ఆ కుర్చీలో ముళ్ళు తీయడం ఇంపార్టెంట్ కదా. అట్లా మన మనసులో ఉన్న ఇష్టాలని పక్కన పెడితే ఈధర్ మెకానికల్గా జీవిస్తావు ఇనిషియల్గా, బికాజ్ నాకు లైక్స్ డిస్లైక్స్కి ఏదో చేయాలి అట్లుంటుంది. కంపల్షన్ చేయాలి. భార్య భర్తకు వండి పెడితే ఇష్టాలకు అతీతంగానే, ఆమెకి ఏ ఇష్టం లేదు. రెండవది ఉంది, ఆమెనే వండి పెడుతుంది, ఆమెకు తన సహజత్వంలో నుంచి ఆ వంట చేయడం వచ్చేసింది. తద్వారా ఇష్టము లేదు, ఇష్టము లేదు. సో ఇష్టాలు లేకపోతే జరిగే ఒక మ్యాజిక్ ఏంటంటే ఈగో బిల్డ్ కాదు, క్లెయిమింగ్ నేచర్ ఉండదు, నేనే చేసిన గ్రేట్ మ్యాజిక్ జరుగుతుంది. మళ్ళీ ఇంతకుముందు అడిగిన చివరి ప్రశ్న, దానికి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి.
ఈ బోడి ఇష్టాలు మనిషికున్నాయి కాబట్టి మనకి ఇన్ని గొడవలు వాట్ ఎవర్ ఇట్ మేబీ. ప్రకృతికి ఇష్టాలు కనుక ఉండింటే నువ్వు సర్వైవ్ కావడం అసాధ్యం. ఇప్పుడు సూర్యుడికి రేపు ఇష్టం లేదబ్బా ఉదయించడం, కోట్ల మంది రైతులు చచ్చిపోరా. జస్ట్ ఇమాజిన్ ఒక్క సూర్యుడు నిర్ణయించుకున్నాను అనుకో, నాకు రేపు ఇష్టం లేదు చంద్రుడా, ఏమనుకోకు, నేను ఒక 3 days ఐ జస్ట్ వాంట్ టు స్విచ్ ఆఫ్. 3 days అయిపోయింది. మానవ జాతి సర్వనాశనం, నాశనం అయిపోతుంది. ఇప్పుడు పంట ఆల్మోస్ట్ క్రాప్కి వచ్చింది, రీప్ అవ్వడం ఇష్టం లేదు దానికి. నాకు ఎందుకో కాయ పండవాలని లేదబ్బా నాకు అన్నది. అది అనుకున్న దానికి ఒక మనసు ఉంది అనుకో. మన జీవితం ఇంత బాగా నడవడానికి కారణం మనం అనుభవించే దేనికి మనస్సు లేని కారణంగా. మనం అనుభవిస్తున్న దానికి ఒక్కదానికి మనసు ఉంది, పెంట అవుతుంది చూడు. అది భార్య భర్త కానీ, లవర్స్ కానీ, ఆఫీస్లో బాస్ కానీ, లేకపోతే నైబర్ కానీ, మైండ్సే అవి. దీనికి ఒక గ్రేటెస్ట్ సొల్యూషన్ ఏంది? యూ బికమ్ నో మైండ్. నువ్వు ఏమీ స్పందన లేకుండా ఉండగలిగితే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ అయిపోతారు వెరీ సూన్. ఉదాహరణకి డోంట్ రియాక్ట్ సుమ్మా ఇరు మొత్తం నువ్వు నిజంగా సజీవంగా ఉండి రియాక్ట్, మెకానికల్ కాదు. ఎగ్జాంపుల్ మెకానికల్గా అంటే తిట్టుకుని నాకు సంబంధం, ఇది మెకానిక్ అంటే నువ్వు రిపల్సివ్ నేచర్. తిట్టడానికి వచ్చారు, కూర్చొని జస్ట్ మంచిగా కూర్చొని కానివ్వండి, మనస్ఫూర్తిగా నిజంగా విన్నావు అనుకో, నెక్స్ట్ ఎప్పుడన్నా పోయి తిడదాంపా అంటే రియాక్ట్ గాడు. నేను దవడకెట్టి కొట్టిందా, వాడి తర్వాత ఛాయ్ పెట్టించిండ్రు ఆయన వాడు. అరే నీకు వద్దనిపిస్తుంది. ఎక్కడ రియాక్షన్ లేదో డెత్ ఆఫ్ ద మైండ్ టు ద అదర్ పర్సన్. లేదా నిజమైన మనసు ఒరిజినేట్ కూడా అవ్వచ్చు అక్కడే. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అది ఇప్పుడు అది మనం స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ వెళ్తుండే, ఇప్పుడు చీకటి అయింది, మంచిగా ఉంది. అది ఉంది కదా, ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఇంకా చీకటి అవుతుంది. అది ఐఎస్ఓ పెంచాలి ఇప్పుడు దాన్ని. దాంట్లో ఏం కాదు, మళ్ళీ మీ దాంట్లో అది కూడా చీకటి అయితే అవుతుందిలే, కానీ అయితేనే దాంట్లో లైట్ గ్రెయిన్స్ వస్తుంది, కానీ ఇంత కాదు. అది ఎంత పెద్దదానికి పోతే అంత సెన్సిటివ్ అవుతుంది.